ఓకే సార్. అందరికీ నమస్కారం. ఈరోజు పరమనేరు నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలడుగు కార్యక్రమానికి రావడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఇప్పుడే బైరెడ్డిపల్లె గ్రామం మండల హెడ్ క్వార్టర్ అయిన బైరెడ్డిపల్లె కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి గౌరవ శాసనసభ్యుల గారికి, చైర్మన్ గారికి, పత్రికా విలేకరులకు మీకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను అమలు చేస్తామో మా కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత అనేటువంటి ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 పథకాలను కూడా సూపర్ సక్సెస్ చేస్తూ ఈరోజు ఒక సంవత్సరం గడిచిన తర్వాత మంత్రి హోదాలో నియోజకవర్గాలలో జరుగుతున్నటువంటి ఏ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ప్రజలందరూ కూడా ఏదైతే కూటమి ప్రభుత్వాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి 164 సీట్లు ఇచ్చి ఒక చరిత్ర సృష్టించారు ప్రజలు. ఆ చరిత్ర సృష్టించినందుకు మాకు బాధ్యత ఉంది. ప్రజా సమస్యల మీద, ప్రజలకు ఇచ్చిన మాట మీద నిలబడాలి అనేటువంటి ఉద్దేశంతో గత ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రీయ ఆర్థికంగా నష్టాల పాలు చేసి, అప్పుల పాలు చేసినప్పటికీ ఒక విజనరీ లీడర్గా తన అనుభవానంతా జోడించి, అనుభవం గల నాయకుడిగా ఈరోజు రాష్ట్రాన్ని సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాళ్ళు పెడుతూ తీసుకెళ్తూ ఉన్నాడు. ఆ రోజు మేము ఏదైతే 3,000 రూపాయలు 4,000 రూపాయలు చేస్తాము, అదేవిధంగా వికలాంగులకు 6,000 చేస్తాము, అదేవిధంగా మిగతా వారికి ఏదైనా వికలాంగుల ఉంటే కూడా 10,000, 15,000 కూడా ఇవ్వడం జరిగింది. పింఛన్లు మొదలుకొని ఆ రోజు ఏదైతే దీపం పథకం అప్పుడు ఉండేటువంటి పరిస్థితులలో స్త్రీలు ఇబ్బంది పడుతున్నారు, ఈ యొక్క పొయ్యిలు ఇవన్నీ లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పి నాడు గ్రహించినటువంటి నాటి ముఖ్యమంత్రి మా చంద్రబాబు నాయుడు, నేటి ముఖ్యమంత్రి దీపం పథకాన్ని తీసుకొచ్చి అప్పట్లోనే ఈ యొక్క స్టవ్లను కూడా, గ్యాస్ విధానాన్ని కూడా తీసుకొచ్చి గ్రామాలలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దీపం పథకం 2 కింద ఈరోజు ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తాము, పేద ప్రజలకు భారం కాకూడదు ఈ గ్యాస్ అనేటువంటి ఉద్దేశంతో దీపం 2 పథకాన్ని కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక పోతే తల్లికి వందనం. గత ప్రభుత్వంలో మాదిరిగా మేము ఎంతమంది పిల్లలు ఉంటే కుటుంబంలో అంతమందికి ఇస్తామని చెప్పాము. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి తల్లికి కూడా ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈరోజు 2 ఉంటే 2, 3 ఉంటే 3, 4 ఉంటే 4కి, కొన్ని కుటుంబాలలో 5 మందికి కూడా ఇచ్చినటువంటి రికార్డు కూడా ఉంది. మరి ఆ రోజు అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది మహిళలందరికీ. ఈరోజు మహిళలకందరికీ కూడా ఆగస్టు 15న ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా ప్రవేశపెడుతున్నాం. అది కూడా రాష్ట్రంలో ఎక్కడ జరిగినా వారికి అందరికీ కూడా ఉచిత ప్రోత్సాహం కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అన్నదాత సుఖీ భవ, ఆ రోజు కేంద్ర ప్రభుత్వం వారి మాదిరిగా మేము 14,000 కలుపుతామనలేదు, 20,000 రూపాయలు ఇస్తామని చెప్పిన ప్రకారం వారు ఎంత ఇస్తే వాళ్ళతో ప్రకారం ఈరోజు వారు 2,000 ఇస్తే మేము కూడా వారికి సమానంగా మా యొక్క అమౌంట్ను కూడా చేసి రేపు అన్నదాత సుఖీభావాన్ని కూడా 45 లక్షల మందికి పైగా రైతులకు ఇవ్వడం జరుగుతాం. అంటే సూపర్ 6 పథకాలన్నీ కూడా దాదాపుగా 20% సూపర్ సక్సెస్గా మార్చిన ప్రభుత్వం. అదేవిధంగా అభివృద్ధి ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తే, అదేవిధంగా ఏ గ్రామాలలో చూసినా సీసీ రోడ్లు కానీ, ఈ యొక్క డ్రైన్లు కానీ లేకుండా పోతే, ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత మా డిప్యూటీ సీఎం గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పళ్ళ పండుగ అనేటువంటి ఒక వాతావరణంలో దాదాపుగా 4,000 కోట్ల రూపాయలకు పైగా పనులు మొదలుపెట్టి ఈరోజు సక్సెస్ఫుల్గా ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైన్లు వేయడం జరుగుతాం. ఏ కార్యక్రమాన్ని తీసుకోండి, సంక్షేమం, అభివృద్ధి రెండే ధ్యేయంగా
ప్రజల వద్దకే పాలన, ప్రజా సమస్యలపైన పరిపాలన, ప్రజల వద్దకే నాయకులు. ఈరోజు మేమందరం కూడా ప్రజల వద్దకు వెళ్తూ ఉన్నాము. ఈ కొంచెం ఒక సంవత్సరం జరిగినటువంటి కూటమి ప్రభుత్వం విజయోత్సవంగా జరుపుకుంటూ ప్రజల సమస్యలు ఇంకా వింటూ, ఇంకా ఎవరికైనా సమస్యలు ఉంటే గ్రామాలలో వాటిని అన్నీ కూడా త్వరలోనే చేయాలని చెప్పి ఒక ప్రణాళికను తీసుకొస్తాం.